మీరు ఒక్కసారి లాస్ట్ 1 వీక్ నుంచి నా వీడియోలు జాగ్రత్తగా గమనించండి. లాస్ట్ 1 వీక్లో నాది ఇది 5వ వీడియో. దేనికి సంబంధించి? వీధి కుక్కల అటాక్ సంబంధించి నేను ఇది చేస్తుంది 5వ వీడియో. మరి ఈరోజు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎక్కడంటే జగిత్యాల జిల్లాలో ఒక చిన్న పిల్లాడు భయ్య, తను వయసు ఎంత అనుకున్నారు? కేవలం 4 సంవత్సరాలు. తను ఏం చేశాడు తెలుసా? ఆడుకుందాం అని చెప్పేసి రోడ్డు మీదకి వెళ్తే వీధి కుక్కలు వచ్చి అటాక్ చేసినాయి. అటాక్ చేసి తనని ఏదైతే మురుక్కాలో పక్కన ఉండిద్దో ఆ మురుక్కాలలో నెట్టేసినాయి అటాక్ చేసేసి. అయితే దాని తర్వాత ఎవరైతే తన పేరెంట్స్ ఉంటారో వాళ్ళు వచ్చి చూసేసరికి పిల్లాడు మురుక్కాలలో ఉన్నాడు. అరే మురుక్కాలలో పడ్డాడు ఏంద్రా అని చెప్పేసి చూస్తే కొంచెం ఘాట్లు ఉన్నాయి. అరే ఇవేందో కింద పడ్డాడు కాబట్టి ఘాట్లు అయినాయిగా అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఏదో సంథింగ్ ఇంజెక్షన్ ఇచ్చారు. అంటే వాళ్ళకు కూడా తెలియదు కదా. ఫస్ట్ ఆ పిల్లోడు చూసుకుంటే పిల్లోడు ఏమో చెప్పలేని పరిస్థితి. 4 సంవత్సరాలు అంటే నన్ను కుక్కలు వేసిన చెప్పేసి చెప్పలేడు కదా. సో మరి పేరెంట్స్ చూసుకుంటే పేరెంట్స్ చూసింది లేదు. మరి డాక్టర్కి ఎలా తెలిసిద్ది కుక్కలు కరిచినాయి అని చెప్పేసి? సో మరి అందుకని చెప్పేసి అక్కడ హాస్పిటల్ తీసుకెళ్తే ఏదో సంథింగ్ ఇంజెక్షన్ ఇచ్చారు, అయిపోయింది, వచ్చేసాడు. అయితే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే వర్షాలు పడినాయి కదా. ఈ వర్షాల్లో ఆ చిన్నపిల్లడు ఏం చేశాడు? వెళ్ళి వర్షంలో తడిసాడు. వర్షంలో తడిసి ఇంటికి వచ్చిన తర్వాత అతను వింతగా అతని బిహేవియర్లోనే చాలా చేంజెస్ కనిపించినాయి. ఇదేంద్రా ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్లో తీసుకెళ్తే వాళ్ళ పేరెంట్స్ అక్కడ నిర్ధారణ అయింది మనోడికి ర్యాబీస్ ఇంజెక్ట్ అయిందని చెప్పేసి. సో మరి ఇటువంటి సిచ్యువేషన్స్, మరి ఇప్పుడు ఈ ర్యాబీస్ వల్ల ఈరోజు చనిపోవడం జరిగింది ఆ చిన్నపిల్లడు. అంటే మరి ఇటువంటి దారుణమైన ఇన్సిడెంట్, అంటే లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే ఇది 5వ ఇన్సిడెంట్ మన ఇండియాలో. మరి ఇటువంటి దారుణమైన సిచ్యువేషన్స్ వెలుగులోకి వస్తుంటే ఇంకో పక్కనేమో ఢిల్లీలో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. వీటన్నిటిని వీధి కుక్కలన్నింటిని కూడా తీసుకెళ్లి షెల్టర్లో ప్రొవైడ్ చేసి మంచిగా ఫుడ్ పెట్టి దూరంగా పెట్టండి రా బాబు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే, మరి ఎవరైతే డాగ్ లవర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా లేదు కుక్కలు అంటే మాకు ప్రాణం, కుక్కలు ఎక్కడే ఉండాలని చెప్పేసి వీళ్ళు నిరసన చేశారు. మరి వీళ్ళ తాకిడి తట్టుకోలేక మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమో ఆ డెసిషన్ మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది, సవరించడం జరిగింది. మరి ఇప్పుడు పోతున్న ప్రతి ప్రాణానికి మరి బాధ్యత ఎవరు వహించాలి? సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.